రోజా వచ్చింది, ఎగేసుకుని వచ్చేసింది రోజా. డిక్కీ వలసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందని సామెత ఉంది. అంటే రోజా గారు డిక్కీ వలసిందని నేను చెప్పట్లేదు. అయితే ఆ సామెతకి రోజా గారి వీడియోకి లింక్ ఉంది. అసలు రోజా మాట్లాడిన మాటలు దారుణమైన దుర్భరమైన గబ్బు మాటలన్నీ మాట్లాడింది. అసలు ఫస్ట్ లిస్ట్లోనే రోజా వేసే లోపల వేయలేదు ఎందుకో, అంటే ఇంకా ఈవిడ నెంబర్ రాలేదు. ఈ లోపలనే కంగారు పడిపోయి అరే నేను చాలా పోటుగత్తిని, నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి నేను సేఫ్ అయిపోయినట్టున్నాను, సరే ఇప్పుడు నేను మాట్లాడతాను చూడండి అని వచ్చేసింది. ఏం మాట్లాడుతుందో సరే వినండి. పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చూస్తే మీకే అర్థమవుతుంది. సోషల్ మీడియా కార్యకర్తల పైన టెర్రరిస్టులాగా, ఉగ్రవాదుల్లాగా ఈ పోలీసులు చూడడం చాలా దారుణం. పెద్దిరెడ్డి సుధారాణి అనే ఒక మహిళని తన భర్త పిల్లలతో ఉండగా హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి, అసలు ఆవిడ హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన ఆవిడ హైదరాబాద్ ఎందుకు పారిపోయింది? అసలు ఇప్పుడు చెప్పింది అబద్ధం అనుకున్నాను, కట్టుకథలాగా ఉంది. పోనీ కట్టుకథలోనే కొన్ని ప్రశ్నలు అడుగుదాం రోజని. 4-5 రోజుల తర్వాత నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు అంటే ఈ పోలీసులకి ఆ అధికారం ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. అరెస్ట్ చేసిన అమ్మాయిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి. అలా కాకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏ విధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 రోజులు అక్కడ హింసించి, ఆ తర్వాత ఒంగోలులో డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ 2 రోజులు పెట్టి అక్కడ హింసించి, తర్వాత గుంటూరుకు తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు అంటే, అయితే ఈవిడ చెప్పేది అబద్ధం అయి ఉంటుంది, లేదా ఆవిడ ఇంకా ఈవిడ కన్నా పెద్ద సాటిస్ట్ అయి ఉంటుంది. లేకపోతే అయ్యో బాబు అంత అలా చేస్తారండి పోలీసులు. ఒక మహిళని మాట్లాడుతుంటే మహిళ అంటుంది ఈవిడ. వీళ్ళకి అసలు అన్యాయం చేస్తున్న వాళ్ళని వదిలేసి అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా. నిన్న సుధారాణి కోర్టులో జడ్జి గారి ముందు ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు, ఎంత ఘోరంగా బూతులు మాట్లాడారు, వాదలు తేలిపోయేలాగా ఎలా వాతలు పెట్టారో ఆవిడ జడ్జి గారికి చూపి. అంటే పోలీసులు వాతలు పెడతారా? పోలీసులు దొంగల కాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు దెబ్బలు కనబడేలా ఉంటుందండి. పోలీసులకి ట్రైనింగ్ ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా. పోలీసులు వాతలు పెట్టారట అంటే ఈ లోపల ఏమైనా చేసుకుని ఉంటారు, లేదా మొత్తం కట్టుకదా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మహిళ తీసిపోతే వాళ్ళ భర్తో పిల్లలో ఎవరో గురించి వాళ్ళు మాట్లాడతారు, కానీ ఈవిడ వచ్చి ఎందుకు మాట్లాడుతుంది? ఒకసారి ఆలోచించండి. చూపించడం జరిగింది, కోర్టులో విలపించడం జరిగింది. అది చూస్తే ఎవరికైనా కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు ఫెయిల్యూర్ అయ్యారు. హోంమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అబ్బాబా ఈవిడ కూడా ఎంత సంస్కారం నేర్పించిందని కూటమి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఇలాంటి మనిషి, ఎంత దారుణమైన మాటలు మాట్లాడే మనిషి, నోటికి ఏదొస్తే అది వాగే మనిషి, ఇలాంటి మనిషిని కూడా మార్చారండి చంద్రబాబు నాయుడు గారు. మీరు తోపండి బాబు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. చూసారా, ఇలా మాట్లాడే మనిషి సడన్ గా పవన్ కళ్యాణ్ గారు అంటుంది, వంగలపూడి అనిత గారు అంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారు అంటుంది. చూడండి ఎంత మార్పు వచ్చిందో. సరైన వాళ్ళు వస్తే ఎవరికన్నా సరే కొవ్వు కరగాల్సింది. ఆడపిల్లల్ని రక్షించలేకపోతున్నారు, ఆడపిల్లల మీద జరిగే దాడుల్ని నివారించలేకపోతున్నారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి 15 ఏళ్ల ముందువి, 10 ఏళ్ల ముందువి అంటూ ఏదేదో తప్పుడు కేసులు పెట్టి ఎలా కిడ్నాప్లు చేసి ఏ విధంగా కోర్టులో హాజరుపరచకుండా వాళ్ళని హింసిస్తున్నారు, కొడుతున్నారు, బూతులు తిడుతున్నారో నిన్న సుధారాణి జడ్జి గారి ముందు చెప్పడం సాక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో హిట్లరు, గడాఫీ ఇద్దరు కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే. నేను పోలీసులకు సూటిగా చెప్తున్నాను, మీ తల మీద ఉన్న 3 సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆ 3 పార్టీలకి కార్యకర్తలుగా ఉండడానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పోలీసులు దాదాపుగా ఐపీఎస్ ఆఫీసర్లు, ఐజీలు, డీజీపీలు కూడా సస్పెండ్ అయిపోయారు వీళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళ గవర్నమెంట్ ఉండగానే చాలా మంది సిఐలు, ఎస్ఐలు సస్పెండ్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనికిమాలిన పనులన్నీ చేయటం వల్ల. పోలీసులు ఎలా ఉండాలో ఈవిడొచ్చి నీతి కబుర్లు చెప్తుంది పద్ధతిలాగా. పోలీసులు ఎలా ప్రవర్తించాలి, ఎలా డ్యూటీ చేయాలో ఈవిడొచ్చి చెప్తుంది నీతులు. త్వరలోనే ఈవిడ నెంబర్ వచ్చేది, ఈవిడ కూడా వెళ్ళి కూర్చుంటుంది గ్యారంటీ. ఎందుకంటే 500 కోట్లు 1000 కోట్లు సంపాదించిందట అడ్డదిడ్డగా. ముందైతే సోషల్ మీడియా సైకోలు అందరినీ తుడిచేస్తారు, తర్వాత అవినీతి తిమింగలాల్ని అప్పుడు మొదలెడతారు ఒకదాన్ని లోపల వేయటం. కంగారు పడకండి రోజా గారు. మీకు ఆడబిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళని అనవసరంగా హింసిస్తే ఎంత బాధ ఉంటుందో. మా ఆడవాళ్ళు వేరు, మీరు వేరు రోజా గారు. అందరూ ఆడవాళ్ళు మహిళల లెక్కలోకి రారమ్మా. మీరు ఎవరి లెక్కలోకి వెళ్తారంటే ఓ సోర్పణక, ఓ తాటకి, ఓ పోతన, ఈ లిస్టులోకి వెళ్తారమ్మా మీరు. ఆడవాళ్ళు మహిళల లిస్టులోకి మీరు రారు. అలాంటి రాక్షసుల లిస్టులోకి వెళ్తారు మీరు. లక్ష్మణుడు సోర్పణకు ముక్కు చెవులకు వస్తారు, అదేం పాపం కాదు. అప్పుడు
శ్రీరామచంద్రుడు తాటకిని బాణం వేసి కొట్టి చంపేశాడు స్పాట్లో. ఎందుకంటే మహిళలు అందరూ మంచోళ్ళు ఏం కాదు, మీలాంటి వాళ్ళు ఉంటారు అందులో. ఎదుటోళ్ళు హింసించేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, నోటుకి ఏది వస్తే అది వాగేవాళ్ళు. మీలాంటి వాళ్ళకి శిక్ష కరెక్టేనమ్మా. ఇక్కడ ఐపీసీ మహిళలు అయితే శిక్షించకుండా వదిలేయండి, లేదా మగవాళ్ళు అయితేనే శిక్షించండి అని లేదు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, ఎవరికైనా అదే శిక్ష. మర్డర్ చేస్తే నీకన్నా అదే శిక్ష, మీ ఆయన మర్డర్ చేస్తే మీ ఆయనకన్నా అదే శిక్ష. ఆ మగవాడని ఎక్కువ ఉండడం, ఆడ మనుషులను తక్కువ ఉండడం ఏముండదమ్మా. ఇక్కడ కన్స్ట్రక్షన్ రిబేట్లు ఉండవు, బేరాలు ఉండవు. ఆడోళ్ళు అటు ఆడోళ్ళు చేసినవన్నీ అదో పనులు, పనికిమాల పనులు అన్నీ చేసేసి ఎదవన్నారు ఎదవల్లాగా వాగేసి నోటికి ఏదొస్తుంది బూతులు ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి ఈవేళ చట్టం తన పని తను చేస్తూ ఉంటే విక్టిమ్ కార్డా, మహిళా కార్డా. ఆహా, ఆ బాధ మీకు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ని యూజ్ చేయండి, అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్నది అదే. ఆడవాళ్ళ మీద ఎవరెవరైతే వాగారో నీలాంటి వాళ్ళు, ఆడవాళ్ళని తిట్టిన ఆడవాళ్ళని కూడా చూడకుండా లోపలికి నూకుతున్నారు. వాళ్ళు చేసేది అదే. అదే నీకు అర్థం కావట్లే. అరే శ్రీరామచంద్రుడు మొత్తం ఆడవాళ్ళందరినీ గౌరవిస్తాడు కదా, మరి అలాంటి శ్రీరాముడు తాటికని ఎందుకు చంపేశాడంటే ఆ తాటికి నీలాంటిది. ఇప్పుడు నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు, అలాంటి వాళ్ళకి శిక్ష తప్పదమ్మా, తప్పించుకోలేరు. యూజ్ చేయొద్దని కూడా పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా. మొన్నేదో పిఠాపురంలో చాలా పవన్ కళ్యాణ్ గారు అటండి, పాయింట్ నోట్ చేయండి, గారు అట. ఇందాకేమో పశువులతో పోల్చింది ఆయన్ని, ఇప్పుడు గారులో దిగిపోయింది. ఆవేశంగా ఊగిపోయారు, మా అమ్మాయిల మీద పెట్టారు అని. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ, మీ మీద కానీ, అలాగే జగనన్న గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా. జగన్ మీద నీచంగా పెట్టామండి మేము. అప్పుడు ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తేనే పాపం ఎవరో పెద్ద ఆయన అర్ధరాత్రి గోడ దూకెళ్ళి అరెస్ట్ చేసి లోపల లాక్కుపోయారు. రంగనాయకమ్మ గారు పెద్ద ఆవిడ కూడా అరెస్ట్ చేశారు. చిన్న చిన్న పోస్టులకి, ఎవడో పెట్టిన పోస్టుకి ఆయన చింతకాయల విజయ్ గారికి హైదరాబాద్ వెళ్ళిన నోటీసుల పేరుతో ఆయన వేధించారు. చాలాసార్లు ఎంక్వైరీకి పిలిపించారు. చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేసేవాళ్ళు. జగన్ గారిని భారతమ్మని తిరిగి ఊరుకుంటారా? ఇది అతను సీఎంగా ఉన్నప్పుడు తిట్టినప్పుడు మీరు ఏం చేశారంటే, మరి నువ్వేం చేసావు? నువ్వు మంత్రివి కదా, మరి నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయావా? ఆ రోజు ఆధారాలతో పాటు కేసులు పెట్టలేకపోయావా? ఈ నోటికి ఏదొస్తే అదే వాగడం. అది ఎంత పెద్ద అబద్ధం అన్నా సరే ఆ దరిద్రం నోరేసుకుని మాట్లాడటమే. ముందు ఈవిడ అరెస్ట్ చేయాలి. అవినీతి కేసులు తర్వాత చూసుకోవచ్చు కానండి, ఈవిడ మాట్లాడిన మాటలతో, ఈవిడ మాట్లాడిన బూతులతో పోలితే ఆ బోర్గడ్డగాడో, శ్రీరెడ్డో వాళ్ళు కూడా పనిచేయరు. వాళ్ళు ఏదో రోడ్ బేవర్స్ వాళ్ళు మాట్లాడాలంటే అర్థం ఉంది. ఈవిడ ఒక మంత్రి చేసింది కదా, ఒక ఎమ్మెల్యే కదా, ఎలా మాట్లాడాలి, ఎలాంటి భాష వాడాలి? పచ్చి బూతులు మాట్లాడేది డబుల్ మీనింగ్ డైలాగులు. ఈవిడ దోయండి సార్ ఫస్ట్. పోస్టులు పెట్టినప్పుడు ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఆడవాళ్ళని హింసించడం. అంటే మా గ్యాప్ ఇచ్చేటి రేపు చేశారని కానీ అంటావు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని హింసింతాడా? ఆయన ఆడవాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా? అలా నూరా, లేకపోతే అది డ్రైనేజా? అంత కంపు వచ్చేస్తుంది, స్క్రీన్లో నుంచి ఇంత కంపు వచ్చేస్తుంది. నూరా డ్రైనేజ్ అది. చంద్రబాబు నాయుడు గారి ముందే ఆయన భార్యని ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడిన చెప్పరాసి ఎదవల్ని ఏ రోజైనా అడిగావా? ఎందుకంటే అందులో నువ్వు ఒక భాగస్వామే కదా. ఆయన ముందే ఇంట్లోనూ మహిళలు తిట్టించిన ఎదవన్నారు ఎదవలో. ఈరోజు అలాంటి ఎదవల్ని జుట్లు పట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఈడ్చుకెళ్తుంటే ఆ కిల్ సినిమాలో దొంగల్లాగా లబో దిబ్బమని ఎడుతున్నారు ఎదవలందరూ. మీరు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఇప్పుడు చట్టాలు చెప్పేస్తున్నారు, రాజ్యాంగం గురించి చెప్పేస్తున్నారు, కోర్టులు ఎలా పనిచేయాలి చెప్పేస్తున్నారు. పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూశారు, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంట్కి నన్ను రమ్మని పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను ఏ విధంగా. అసలు నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేయగలరా? నా తెలియక అడుగుతున్నాను. మిమ్మల్ని కిడ్నాప్ చేయగలరా ఎవరైనా? పెద్ద పెద్ద క్రెయిన్లు కావాలి మిమ్మల్ని కిడ్నాప్ చేయాలంటే. మనిషి అన్నోడు ఎవడో అసలు కిడ్నాప్ అటెంప్ట్ చేయగలరా? ఎందుకమ్మా ఇలాంటి మాటలు? చంద్రబాబు నాయుడు గారు నేను కిడ్నాప్ చేస్తారా చేసి ఏం చేసుకోనాకి? చంద్రబాబు నాయుడు గారు కిడ్నాప్ చేయబోరని చెప్తుందండి ఇవిడి. మాయం చేయాలన్న ప్రయత్నం చేశారు. ఈరోజు సుధాకర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. తనకి
భార్యగా ఉన్న భువనేశ్వర్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారినికే బట్టలిప్పి కార్టూన్లు వేయించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరో ఎక్కడో కార్టూన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటుంది. సొంత బాబాయ్ని ఇంట్లో లేపెత్తి పట్టించుకోవట్లేదు ఇవిడి. బాబాయ్ నరికే ముక్కలుగా నరికెత్తే అబ్బా శబాష్ అని అంటుంది. ఎక్కడో ఎవరో పేపర్ వాళ్ళు కార్టూన్ ఎత్తినట్టు అది చంద్రబాబు నాయుడు గారు వేసినట్టట. వీళ్ళకి ఇంకా పూర్తిగా బుద్ధి రాలేదండి బాబు. వ్యాక్సిన్ వేయాలండి వీళ్ళకి వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ సెంట్రల్ జైల్లోనే దొరుకుతుంది. సెంట్రల్ జైల్లో పెట్టి మినిమం ఒక 6 నెలలు క్వారంటైన్లో పెట్టి వీళ్ళకి ఆ వ్యాక్సిన్ ఎత్తే తప్ప ఈ జబ్బులన్నీ వదలు వీళ్ళకి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కానీ ఆయన భార్య మీద కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఎంత దిగజారిపోయి పోస్టులు పెట్టి ఊరుకుంటారండి. ఇప్పుడు పట్టాభి గారు ఎవరినో అంటేనే నన్ను తిట్టడానికి లింక్ వేసి దానికి ఒక బూతుమాట ఏర్పాటు చేసేసి మొత్తం ఆయన్ని ఆ ఇంటి మీద వెళ్ళి ఆయన దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. రచ్చ చేశారు. ఏమి అనకపోతే అలాంటిది జగన్ గారిని వాళ్ళ భార్య గారిని అంటే ఊరుకుంటారు. ఆ రోజు ఊరుకునే మనుషులు వాళ్ళు. ఇప్పుడు నీతి కబుర్లు చెప్పేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారండి.